ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గున్నానండి. సో, ఇవాళైతే నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేస్తానని చెప్పి వ్లాగ్ అనమాట. కానీ మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు వ్లాగ్ చేద్దామనుకున్నాను. కాకపోతే పిల్లలతో కుదరదు కదండీ! అండ్ అలాగే లాంగ్ కూడా చాలా లెంత్ అయిపోతుందనమాట వీడియో. అందుకని చెప్పేసి నేను మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఏం చేశానని చెప్పి వీడియో తీస్తున్నాననమాట. తెలిసిందేగా చిన్న పిల్లలంటే ఇంట్లో ఎంతమంది ఉంటారని చెప్పేసి పైగా నాకు 3 మంత్స్ బాబు కూడా ఉన్నాడనమాట. తెలుసు కదా మీ అందరికీ 2 ఇయర్స్ పాప, 3 మంత్స్ బాబు ఉన్నాడనమాట. సో, చూసి ఒకవేళ టైం కుదిరితే నా మధ్యాహ్నం నుంచి కూడా నైట్ వరకు ఏం చేశానని చెప్పి బ్లాగ్ పెడతాననమాట. సో, మార్నింగ్ నేను 9కి లేచిన తర్వాత బ్రష్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసుకుంటానండి. సో, 9కి ఎందుకు లేసానంటే తెలిసిందిగా చిన్న పిల్లలుంటే మనకసలు నైట్ నిద్ర ఉండదు. వాళ్ళేం పొద్దునంతా పడుకొని నైట్ మెలుకువగా ఉంటారనమాట. సో, ఇంక నేను 9కి లేసి ముందు బ్రష్ చేసుకొని తర్వాత స్టవ్ క్లీన్ చేసుకొని ఇప్పుడు వేడి నీళ్ళు కాచుకున్నాననమాట. సో, నేను వేడి నీళ్ళు అసలు తాగనండి నార్మల్‌గా నాకసలు నచ్చదనమాట దాని టేస్ట్ కూడా. కాకపోతే ఇప్పుడు నేను 3 మంత్స్ బాలింతను కదా! సో, ఇప్పుడు హాట్ వాటర్ తాగాలి. నేను నార్మల్‌గా ఇన్ని రోజులు బట్టి నార్మల్ వాటర్ తాగేసానండి. కాకపోతే నాకేమైందంటే కొంచెం పళ్ళు జిమ్మనమాట. సో, ఇప్పుడు మన పళ్ళు కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాయి. పళ్ళే కాదు మన బాడీ అంతా చాలా సెన్సిటివ్‌గా ఉంటది కదా! సో, మొన్నటి నుంచి పళ్ళు బాగా జుమ్మని నొప్పొస్తున్నాయనమాట. అందుకని చెప్పేసి ఒక 4, 5 డేస్ నుంచి నేను హాట్ వాటర్ తాగుతున్నాను. ఇప్పుడు పళ్ళైతే బానే ఉంది. ఇప్పుడైతే మా చిన్నోడికి స్నానం చేయిస్తాననమాట. సో, స్నానం అయితే నేను రోజు నేను చేయిస్తాను. స్నానం అయిపోయిన తర్వాత బట్టలైతే ఏస్తాననమాట ఇక్కడ నేను. సో, మా బాబుకైతే నేనైతే పౌడర్ అయితే రాయనండి అసల. బాడీకి కాదు ఫేస్‌కి కూడా అసలు పౌడర్ రాయను నేను. ఇప్పుడు చెప్తున్నారు కదా డాక్టర్ అసలు పౌడర్ యూజ్ చేయొద్దని చెప్పేసి. పౌడర్‌లే కాదు ఒకటి బాడీ లోషన్ అయినా, కాటికైనా అసలు ఏం పెట్టొద్దని చెప్తున్నారు కదా! చాలామంది ఏమంటారంటే, మా కాలంలో పెట్టుకున్నాం కదా! మా కాలంలో చేయలేదేంటి? మీకు పెట్టలేదు, మీకు చేయలేదంటారు. సో, అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు కదండీ! సో, ఇప్పుడు మనకన్నీ కొంచెం క్వాలిటీ‌వి దొరికేవి. ఇప్పుడు అందులో ఏం లేదు. ఇప్పుడు అన్నీ కల్తీయే కదా మనకి. మా పాపకైతే కాటిక పెట్టినప్పుడు నాకు అంటే కళ్ళకి కాటు పెడతాం కదా మనం. సో, అప్పుడు తనకేంటి వాటర్ ఫుల్ వస్తదనమాట. అది కూడా కాటిక పెట్టేటప్పుడే వాటర్ వచ్చేదండి. లేదంటే అసలు వచ్చేది కాదు వాటరు. నాకు డౌట్ వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్ళానమాట. సో, డాక్టర్ అన్నారు కాటిక పెట్టొద్దని చెప్పారనమాట. ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ బాగా కలిసినాయి కదమ్మా! కాటికలో అసలు కాటిక పెట్టొద్దు కళ్ళకని చెప్పేసారనమాట. సో, అప్పుడు గాని స్టాప్ చేశానండి కాటిక. అసలు ఇంక బాబుకి కూడా పెట్టట్లేదనమాట. ఇక్కడైతే బాబుకి వ్యాక్సిన్ చేయించంగా చూపిస్తున్నాననమాట. సో, గడ్డ అలాగే ఉంది ఇంకా తగ్గట్లేదు. ఇప్పుడు ఐస్ క్యూబ్ అయితే పెట్టాలిప్పుడు నేను బాబుకి. మా వోడికి అసలు ఐస్ పెట్టాలని చాలా భయమేస్తది నాకు. ఎందుకంటే ఒక్కోసారి బానే ఉంటాడనమాట. సడెన్‌గా ఒకసారి గట్టి గట్టిగా ఏడుస్తాడు ఐస్ పెట్టినప్పుడు. సో, నాకు చాలా భయమేస్తుంది. అందుకని చెప్పి నేను సరింగా పెట్టట్లేదు కూడా అనమాట. అంటే రోజులో 1, 2 సార్లు పెడుతున్నాను అంతే అనమాట. నార్మల్‌గా అయితే మనం ఏంటంటే రోజులో మనం ప్రతి ఒక 15 మినిట్స్ పెట్టుకోవచ్చు ఐస్ క్యూబు. కానీ నాకు భయమేసి నేను పెట్టట్లేదనమాట వీడు ఏడుస్తుంటే. ఇప్పుడైతే వీడి స్నానం అయిపోయిందనమాట. ఇంకా నేను టిఫిన్ చేయలేదు. సో, టిఫిన్ చేసే టైంకి నాకైతే 12 అయిపోతుందండి. ఒక్కోసారి 1 కూడా అయిపోతుందనమాట. ఆ టైం టిఫిన్ తింటాను నేను. సో, ఇప్పుడైతే నేను బయట క్లీన్ చేస్తున్నాననమాట. చిన్నోడు స్నానం అయిపోయింది కదా! సో, బయట తుడుస్తున్నాను నేను. సో, ఇంకైతే పాప నైట్ పాలున్నాయండి. నైట్ పాలైతే వేడి చేశాననమాట ఇక్కడ నేను. నార్మల్‌గా అయితే నైట్ పాలు పడేస్తాను అసల వెయిట్ చేయననమాట. కాకపోతే ఎందుకులే వేస్ట్‌గా పడేయడని చెప్పేసి ఒక 3 డేస్ నుంచి పాలు నేను పడేయకుండా ఒకవేళ నైట్ పాలు మిగులుతుంటే ఇలా కాచి ఉంచుతాననమాట. మా ఆయనకేం కాఫీ అయినా, టీ అయినా కాసిద్దామని చెప్పేసి. నార్మల్‌గా అయితే మా ఆయన గాని, నేను గాని అసలు టీ, కాఫీ అలవాటు లేదు. మా ఇద్దరికి అసలు టీ, కాఫీ అసలు జోలికి వెళ్ళము మేము. చాలా మందికేంటంటే అసలు టీ లేకపోతే టీ గాని, కాఫీ గాని లేకపోతే అసలు మార్నింగ్ గడవదనమాట. వాళ్ళు మార్నింగే కాదు ఈవినింగ్ కూడా గడవదనమాట. సో, మమ్మీ కూడా అంతే అనమాట. సో, తను లెగిసిన వెంటనే టీ కావాలి తనకి. సో, ఇప్పుడు కొంచెం పర్లేదండి అలవాటు మార్చుకుంటాను. లేదా మా చిన్నప్పుడైతే అసలు మార్నింగ్ లేచిన టీ అనమాట దానికి. టీ గాని, కాఫీ గాని కావాలి మా మమ్మీకైతే. ఇప్పుడది మా అక్కకి అలవాటయిందనమాట. మా చిన్నక్కకి. సో, తనకు కూడా అంతేనమాట. మార్నింగ్ లేవగానే టీ గాని, కాఫీ గాని కావాలి తనకి. సో, ఇక్కడైతే చిన్నోడి బట్టలు మడత పెడుతున్నానండి. ఎప్పటినుంచో అనుకున్నా మడత పెడదామని చెప్పి కాకపోతే టైం కుదరట్లేదనమాట. ఇక్కడైతే చిన్నోడి బట్టలు సర్దుతున్నానండి. చాలా రోజులు అనుకున్న బట్టలు సర్దాలని చెప్పేసి కాకపోతే నా వల్ల కుదరలేదనమాట. టైం ఉండట్లేదు నాకు. సో, ఇప్పుడైతే ఫైనల్‌గా బట్టలు సర్దుతున్నాను. మా వోడు చిన్నోడి బట్టలు మాక్సిమం మొత్తం అన్నీ మా జస్వి బట్టలేనండి. సో, అవే వేస్తున్నాను వాడికి. అండ్ ఇంకొంతమంది తెచ్చిన బట్టలు కూడా ఉన్నాయి. మేము కూడా కొన్ని బట్టలున్నమాట. సో, నార్మల్‌గా అయితే వాడికి ఎక్కువ జెష్‌వి బట్టలున్నాయి. సాక్స్‌లు గానీ, గ్లౌజులు గానీ అన్నీ మా జెష్‌వివే అనమాట వాడికి. డెలివరీ అయ్యేంత వరకు జెష్‌వి బట్టలు ఉంచుకున్నాను నేను. చాలా బట్టలున్నమాట జెష్‌వి అయితే. ఒక 2 సూట్ కేసులు సరిపోయింది దాని బట్టలైతే అంతున్నాయనమాట. కాకపోతే డెలివరీ అయ్యాక చూడాలి కదా! అమ్మాయి, అబ్బాయి అని చెప్పేసి. ఆ అమ్మాయికి ఈ బట్టలు సరిపోతాయని చెప్పి ఉంచుకున్నాను నేను. కాకపోతే అబ్బాయి పుట్టాడనమాట. సో, ఆ బట్టలన్నీ వేరేళ్ళకి ఇస్తాను నేను. జెష్‌వి అయితే చాలా చాలా కొత్త కొత్తగా ఉన్నాయండి. అసలు యూజ్ చేయలేదనమాట. మనకి నార్మల్ 21 డేస్‌కి ఇస్తారు కదా బట్టలు. అంటే తీసుకొస్తారు కదా బట్టలు ఎవరైనా వచ్చినప్పుడు. సో, బట్టలన్నీ సిల్క్ బట్టలనమాట. సో, నేను జస్ట్‌వికి ఎప్పుడేసాను కాటన్‌లేసినా సిల్కేసేదాన్ని కాదు అసలు నేను. నచ్చేది కాదు నాకు. సో, మన సంతోషం కోసం వాళ్ళకెందుకు ఆ బట్టలేయడం, ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి అసలు ఏసేదాన్ని కాదు నేను. ఇంక మొత్తం జస్ట్‌వి బట్టలు వేరేళ్ళకి ఇస్తాననమాట. సో, ఇంట్లో మనకి యూజ్ లేనప్పుడు వేరేళ్ళకి ఇస్తే వాళ్ళకేమో యూజ్ అవుతది కదా! అందుకని చెప్పి ఇస్తాననమాట. సో, ఈ కిట్ అయితే కేసీఆర్ కిట్ అండి. నాకు ప్రెగ్నెన్సీలో వచ్చిందనమాట. సో, నాది గవర్నమెంట్ డెలివరీ కదా! సో, అక్కడ మాకిస్తారు. ఇక చూసారుగా పైన ఫోటో మీరు. దాంట్లో మనకి 2 ఖర్జూరాల బాటిలొస్తాయనమాట. అండ్ ఒక నెయ్యి బాటిలొస్తుంది. దాంతో పాటు 2 మదర్ హార్లిక్స్ అండ్ దాంతో పాటు 3 సిరప్‌లొస్తుందనమాట. ఐరన్ సిరప్ ఏంటో తెలీదు నాకు ఐడియా లేదు గుర్తులేదు. సో, 2 చిక్కీ కూడా వస్తుంది మనకి. సో, ఇప్పుడు సెకండ్ అయితే గవర్నమెంట్ డెలివరీ చేసుకున్నాను గానీ నాకు ఇక్కడ బాక్స్ రాలేదనమాట.
ఫస్ట్ దానికొచ్చింది కానీ సెకండ్ దానికి రాలేదు నాకు. ఎవరికీ రాలేదు. నాకే కాదనుకోండి. సో, ఇక్కడైతే నైట్ అన్నం చాలా ఎక్కువ వండేసాను నేను చూసుకోకుండా. సో, అన్నం ఉందని చెప్పేసి ఇంక పెరుగన్నం తాలింపు పెట్టేసాను మధ్యలో లంచ్‌లోకి ఇంక సింపుల్ అనమాట. ఇంకేం హడావిడి లేకుండా. ఇక్కడైతే జస్వి కోసం స్టీల్ పాల బాటిల్ తెప్పించానండి. సో, మా ఆయన నైట్ తీసుకొచ్చారనమాట. సో, ఇప్పుడు దాన్ని ఉడకబెడుతున్నాను నేను. ముందు శుభ్రంగా అంటే లిక్విడ్‌తో శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు హాట్ వాటర్ ఏసి మరిగించేస్తానండి. సో, మరిగిన తర్వాత కూడా మళ్ళీ నేను వాష్ చేస్తాననమాట. సో, వాష్ చేసిన తర్వాత మళ్ళీ జస్ట్‌ఫీకి పాలైతే ఇస్తాను నేను. మా బాబు కడుపులో పడే టైంకి జస్ట్‌ఫీ 14 మంత్స్ అనుకోండి. సో, అప్పుడు నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ ఏమన్నారంటే ముందు బేబీ ఉందంటే ఉందని చెప్పారనమాట. సో, ఎంత బేబీ అంటే 14 మంత్స్ బేబీ అని చెప్పేసాను. పాలు ఇస్తున్నావు అంటే ఇస్తున్నాను అని చెప్పాను. నా పాలని చెప్పాననమాట. సో, డాక్టర్ ఏమందంటే పాలైతే స్టాప్ చేసేయి బేబీకి అని చెప్పిందనమాట. సో, అప్పటికాంచి మా పాపకైతే పాలైతే ఇవ్వట్లేదనమాట నేను. సో, తనకింక అప్పటికంటే పాల బాటిల్ ఇంక అలవాటు చేసుకున్నాం. అది కూడా స్టీల్ పాల బాటిల్ ప్లాస్టిక్ కాదనమాట. సో, ప్లాస్టిక్ పిల్లలకి మంచిది కాదు కదా! ఇది చూసారుగా ప్యాకెట్ ఇది. సో, ఈ జస్ట్‌ఫీ పాల బాటిల్ వచ్చినాయి. పాల బాటిల్ అని కాదు వాటర్ బాటిల్‌లో గాని, మనకి హాట్ బాక్స్‌లో గాని కొత్త కొత్త దాంట్లో కింద లోపల వస్తాయి కదా! ఇవి మనకి. సో, ఈవెన్ చిన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇవైతే ముందు డస్ట్‌బిన్‌లో తీసేసేయండి. కింద ఇక్కడ పడేద్దనమాట. సో, కిందేం పడేసి వాళ్ళు తినేదనుకోని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేసి తినేసే ఛాన్స్ ఉందండి. అందుకని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను ఇక్కడ నేను. నేను చిన్నోడికి ఐస్ క్యూబ్ పెట్టేసి ఇంక అలాగా మా ఆయనకి కర్చీఫ్‌తో చుట్టేసి ఐస్ క్యూబ్ ఇచ్చాననమాట. సో, ఫ్రిడ్జ్‌లో పెట్టు ఈ కర్చీఫ్ తీసి బయట ఆరేసి ఐస్ క్యూబ్ మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టని చెప్పి ఇచ్చాను. మా ఆయన తెలివితేటలు చూడండి. ఈ కర్చీఫ్‌తో పల్లంగా తీసుకొని ఒక గ్లాస్‌లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాడనమాట. సో, ఇందాక నేను తీయడానికి అంటే మా చిన్నోడికి పెట్టడానికి ఎళ్లి చూస్తే అలాగే ఉందనమాట. అంటే నేను ఎలా ఇచ్చానో నిన్న అలాగే పెట్టాడనమాట మా ఆయన ఫ్రిడ్జ్‌లోని. సో, వచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత అడిగితే ఎందుకిలా పెట్టావంటే, ఈజీగా ఉంటదిగా తీసుకోవడానికి నీకని చెప్పి అన్నాడనమాట మా ఆయన. సో, అలా వీళ్ళకేదైనా పని చెప్తే మళ్ళీ మనమే చేసుకోవాలండి. సో, తెలిసి చేస్తారో తెలియక చేస్తారో నాకైతే అర్థం కాదు. మనం మాత్రం మళ్ళీ పని చేసుకోవాలి. డబుల్ పననమాట మనకి. ఇంకా మొత్తం పనంతా అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేస్తున్నానండి. సో, నైట్ పన్నీర్ కర్రీ అని చెప్పా కదా! సో, కర్రీ కొంచెం మిలిగుంది. అండ్ బయట నుంచి టిఫిన్ తెప్పించుకున్నానమాట. సో, టిఫిన్ అయితే ఇంట్లో అయ్యింది. బయట నుంచి తెచ్చుకుంటాం మేము. ఎందుకంటే ఒక్కదాన్ని తినేదాన్ని కాబట్టి. జస్ట్‌వి నేనే. మా ఆయన తినడనమాట. టిఫిన్ అయిన తర్వాత ఇంకా బోలెడు పనులున్నాయి. అయి కూడా చేసుకోవాలనమాట. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూస్తారు కదా, చూసి వెళ్ళిపోకుండా లైక్ కూడా చేయండి. కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ ముఖ్యం. మిగిలి ఉంటాం మరి, బాయ్ బాయ్.